హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా సీజన్ 2 పార్ట్ 32 చూసే ముందు పార్ట్ 31 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మోనాని చేతికి కట్టేయడంతో వదిలించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంది. కానీ తన వల్ల కావటం లేదు. ఏం చేయాలో అర్థం కాక గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్న వాళ్ళని తిడుతూ వాళ్ళకి కోపం తెప్పిస్తూ ఉంటే ఆ టార్చర్ భరించలేక వాళ్ళు వెంటనే శౌర్యకి కాల్ చేయడమే కరెక్ట్. అప్పుడు కానీ దీన్ని నోరు మూసుకొని కూర్చోదు అంటూ వెంటనే మొబైల్ తీసి శౌర్యకు కాల్ చేశారు. శౌర్య కారులో సమీరని తీసుకుని ఇంటికి వెళ్తున్న టైంలో మొబైల్ రింగ్ అవ్వడంతో ఆ నెంబర్ చూసి మళ్ళీ సమీరకి డౌట్ వస్తుందేమో అని టెన్షన్ పడుతూనే కాల్ కట్ చేసి మొబైల్ పక్కన పెట్టేసి మళ్ళీ కార్ డ్రైవ్ చేస్తున్న శౌర్యని చూసి కాల్ వస్తుంది కదా, అటెండ్ చేయి శౌర్య, అలా కట్ చేస్తున్నావెందుకు అని సమీర అనడంతో అంత ఇంపార్టెంట్ కాల్ ఏమీ కాదు, తర్వాత మాట్లాడతాను, ముందు నేను ఇంట్లో డ్రాప్ చేస్తే నువ్వు రెస్ట్ తీసుకుంటావు అని మాట మారుస్తున్న శౌర్యను కోపంగా చూస్తూ ముందు కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి మాట్లాడు శౌర్య అని సమీర పట్టడంతో శౌర్య చాలా టెన్షన్ అవుతూ, సమీ చెప్పేది అర్థం చేసుకో, అది జస్ట్ నార్మల్ కాల్ అంతే, అయినా నీకు ఇంత మొండితనం ఏంటే ఇలా చంపేస్తున్నావు అని శౌర్య సమీర కోపం తగ్గించడం కోసం ట్రై చేస్తూ ఉంటే పాపం శౌర్య సిచ్యువేషన్కి తగ్గట్టుగా శౌర్యను సమీర దగ్గర ఇంకా ఎరకాటంలో పెట్టేలాగా కమల్ కూడా అప్పుడే కాల్ చేశాడు. మొబైల్ వైబ్రేట్ కావడంతో అబ్బా మళ్ళీ ఎవడ్రా బాబు, ఇప్పటికే సమీరను మేనేజ్ చేయలేక చేస్తున్నాను అని మనసులో గొడుక్కుంటూ మొబైల్ తీసి చూసిన శౌర్యకు ఆ కాల్ కమల్ నుండి అని చూసి షిట్, వీడికి కూడా ఇప్పుడే చేయాలనిపించిందా, ఇంకా సమీరను మేనేజ్ చేయడం ఇంపాసిబుల్, మెల్లగా నిజం చెప్పడమే బెటర్ అని ఫిక్స్ అయిపోయి సమీర వైపు చూసి వచ్చి రాని నవ్వుతూ మొబైల్ని చేతిలోకి తీసుకున్న శౌర్యను చూసి ఎందుకలా నవ్వుతున్నావు శౌర్య, ఫస్ట్ కాల్ అటెండ్ చేసి మాట్లాడు, ఇంతకీ కాల్ ఎవరి నుంచి అంటూ మొబైల్ వైపు చూసిన సమీరకు స్క్రీన్ పైన కమల్ పేరు చూసి కమల్ నుంచే కదా కాల్, ఎందుకంత ఆలోచిస్తున్నావు, ముందు కాల్ తీసి మాట్లాడు అని కోపంగా అనడంతో ఇంకా ఏమీ చేయలేక గాడ్ ప్లీజ్ సేవ్ మీ అనుకొని కాల్ లిఫ్ట్ చేసి హలో అంటున్న శౌర్యను చూసి స్పీకర్ ఆన్ చేయి అని సైగ చేస్తూ చెప్పిన సమీరను చీర కోపంతో చూసిన శౌర్య చేస్తున్నా ఆగుతావా అన్నట్లుగా కళ్ళతోనే ఆన్సర్ చేస్తూ స్పీకర్ ఆన్ చేసి హలో కమల్, నేను డ్రైవింగ్లో ఉన్నాను, ఇప్పుడే సమీరను హాస్పిటల్లో చెకప్ కోసం తీసుకువెళ్ళి ఇంటికి వెళ్తున్నాం, మనం తర్వాత మాట్లాడుకుందాం అని శౌర్య అనడంతో కమల్కి సీన్ అర్థమైపోయి ఓకే శౌర్య, నేను తర్వాత కాల్ చేస్తానులే, ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్, జస్ట్ క్యాజువల్గా చేశాను అంతే అని కవర్ చేశాడు. అమ్మయ్య అని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ సమీర వైపు చూసిన శౌర్యకి సమీర గుర్రుగా చూస్తుండడం కనిపించింది. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిపోయింది కదా, మన కమల్ గాడు ఏదో ఆఫీస్ వర్క్ కోసం కాల్ చేశాడు, తర్వాత చేస్తా అని చెప్పాను, సో ఇక మనం ఈ డిస్కషన్ ఆపేసి ఇంటికి వెళ్దామా అంటున్న శౌర్య మాటలు సమీరకు నమ్మేలా అనిపించలేదు. ఓకే ఇప్పుడు వదిలేస్తున్నాను, నీ సంగతి నేను తర్వాత చూసుకుంటాను, ఎక్కడికి వెళ్తావు అని మనసులో అనుకొని సైలెంట్గా కళ్ళు మూసుకొని సీట్లో వెనక్కి వాలిపోయిన సమీరను చూసి అమ్మయ్య అని రిలాక్స్ అయ్యాడు శౌర్య. జానుని తీసుకొని సర్ప్రైజ్ అంటూ కారులో బయలుదేరిన రిషి మంచి రొమాంటిక్ సాంగ్ని ప్లే చేస్తూ హ్యాపీగా డ్రైవ్ చేస్తూ ఉండడం చూసి జాను ఏంటి శ్రీవారు ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు, ఏంటి మ్యాటర్ అని అడిగిన జాను వైపు చూసిన రిషి పక్కన ఇంత బ్యూటిఫుల్ వైఫ్ని పెట్టుకొని ఇలా హ్యాపీగా రొమాన్స్ చేయకుండా డల్గా ముఖం వేసుకొని కూర్చుంటారా ఎవరైనా, యు ఆర్ మై హ్యాపీనెస్ బేబీ అంటూ ఐ వింక్ చేసిన రిషిని చూస్తూ బాబోయ్ ఏంటో ఇవాళ మంచి మూడ్లో ఉన్నట్టున్నావు, సరే కానీ ప్లీజ్ ప్లీజ్ రిషి ఎక్కడికి వెళ్తున్నామో ఎప్పుడైనా కాస్త క్లూ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్న జానుని చూసి నో బేబీ, సర్ప్రైజ్ ఈజ్ ఎ సర్ప్రైజ్, ఇలా క్లూ అంటూ నన్ను విసిగించావే అనుకో, ఇప్పుడు నిన్ను గట్టిగా హగ్ చేసుకొని మళ్ళీ అడగకుండా నా నోటితో నీ నోటిని లాక్ చేసేస్తా, అది కావాలనుకుంటే మళ్ళీ అడుగు, లేకుంటే సైలెంట్గా కూర్చో, చాయిస్ ఈజ్ యువర్స్, జస్ట్ ఒక 10 minutesలో నీ ఎక్సైట్మెంట్ తీరిపోతుందిగా, చూస్తూ ఉండు అని హుషారుగా చెప్పిన రిషిని చూసి ఓకే అంటూ సైలెంట్గా కూర్చుంది జాను. కార్ స్పీడ్గా వెళ్ళి ఒక పెద్ద రెస్టారెంట్ ముందు ఆగింది. ఇప్పటి వరకు అక్కడికి జాను ఎప్పుడూ రాలేదు. రెస్టారెంట్ మొత్తం చాలా రిచ్గా గ్రాండ్గా డెకరేట్ చేసి పెట్టారు.
చూడడానికి చాలా రిచ్ పీపుల్ విజిట్ చేసే రెస్టారెంట్ లాగా కనిపించడంతో జాను ఆ అందాన్ని చూస్తూ బ్యూటిఫుల్ అంటూ కారులో నుంచే చూసింది. ఏ రిషి, ఇప్పటి వరకు ఈ రెస్టారెంట్ గురించి నాకు తెలీదు, కొత్తగా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తారా ఏంటి? ఎంత బాగుందో, సిటీలో ఇంత పెద్దగా రెస్టారెంట్ ఉందని నాకు అస్సలు ఐడియానే లేదు. రియల్లీ యాంబియన్స్ ఇస్ సో నైస్ అంటూ ఎగ్జైటింగ్గా రిషి వైపు చూసి అంటున్న జానుని చూస్తూ, ఎక్స్టీరియర్ ఏముంది, లోపలికి వెళ్తే నీకు అస్సలు సర్ప్రైజ్ ఉంటుంది అంటూ ఊరించిన రిషి వైపు చూసి, కమాన్ రిషి, ఇంకా లేట్ ఎందుకు, తొందరగా వెళ్దాం, అదేంటో చూడాలని నాకు చాలా ఈగర్గా ఉంది అంటూ కారులో నుంచి దిగుతున్న జానుని ఆపుతూ, వెయిట్ జాను, నేనున్నాను కదా అంటూ వచ్చి జాను సైడ్ కారు డోర్ ఓపెన్ చేసి జానుకి తన చేతిని ఆఫర్ చేసి వెల్కమ్ అంటూ నవ్వుతూ అనడంతో జాను కూడా రిషి చేతిని పట్టుకొని థ్యాంక్ యూ మై డియర్ అని నవ్వుతూ ముందుకు నడిచింది. అలా ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత రిషి స్పెషల్గా అరేంజ్ చేసిన ఒక పర్సన్ వచ్చి, వెల్కమ్ సార్, వీ హ్యావ్ యువర్ రిజర్వేషన్, మీకోసం రిజర్వేషన్ ప్లేస్ అటువైపు ఉంది, ప్లీజ్ కమ్ అంటూ అతను ముందుకు నడుస్తూ ఉంటే జాను కాస్త ఆశ్చర్యంగా రిషి వైపు చూసి, మన కోసం స్పెషల్ ప్లేసా అని కళ్ళు పెద్దవి చేస్తూ అడగడంతో, వెయిట్ చేయి, నీకే తెలుస్తుందిగా, కామ్గా నాతోరా అని రిషి అనగానే ఓకే అంటూ కామ్గా రిషి వెనకాలే నడిచింది జాను. ఇంతలో అతను ఒక లోన్లీ ప్లేస్లోకి తీసుకువెళ్ళాడు. ఆ ప్లేస్ మొత్తం చాలా చీకటిగా ఉంది. అక్కడ చూడడానికి ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అదంతా చూసి జాను షాక్ అయ్యి, రిషి ఎక్కడికి తీసుకొచ్చావు, సర్ప్రైజ్ అన్నావు, ఏంటి ఈ చీకటి కోసమేనా అని చుట్టూ అనుమానంగా చూస్తూ అనడంతో రిషి ఏమీ మాట్లాడకుండా కామ్గా అలాగే నిలబడిపోయాడు. అది చూసిన జాను, ఏంటి ఏమీ మాట్లాడవేంటి రిషి, ఏదో ఒకటి మాట్లాడు, నాకు చాలా టెన్షన్గా ఉంది అంటూ రిషి చేతిని గట్టిగా ప్రెస్ చేస్తూ పట్టుకుంది. ఓ జాను, 1 మినిట్ కూడా కామ్గా ఉండలేవు కదా, జస్ట్ వెయిట్ అండ్ సీ, సైలెంట్గా ఉండు అని రిషి అనడంతో, ఇంత చీకట్లో నిలబెట్టి సైలెంట్గా ఉండవంటావేంటి రిషి, ఈ డార్క్నెస్ చూస్తూ ఉంటే నాకు భయం వేస్తోంది రిషి అంటూ రిషి చేతిని ఇంకా గట్టిగా చుట్టేసిన జానుతో, క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు రిషి. వాట్ అంటూ షాక్ అయిన జానుతో, ఎస్, నేను చెప్పేంత వరకు నీ ఐస్ ఓపెన్ చేయకూడదు అని చెప్పడంతో, ఈ డార్క్నెస్లో ఐస్ క్లోజ్ చేస్తే ఏంటి, ఓపెన్ చేస్తే ఏముందిలే అనుకొని ఓకే రిషి అంటూ రిషి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి వెళ్తున్న జాను వీపుకి సడన్గా చల్లని గాలి తాకడంతో ఆ స్పర్శకు కళ్ళు మూసుకునే ఉన్న జాను, వావ్ వాట్ ఏ కూల్ బ్రీజ్, ఇంతకీ మనం ఎక్కడున్నా రిషి అని ఆశ్చర్యంగా అంటున్న జాను చేతిని గట్టిగా పట్టుకున్న రిషి, జాను ఫస్ట్ రైట్ లెగ్ ఒక స్టెప్ ముందుకు వేయి అని అనడంతో, వాట్ అంటూ ఏదో చెప్పబోతున్న జానుని, సైలెంట్గా నేను చెప్పినట్టు ఫాలో అవ్వు, డోంట్ టాక్, నో మోర్ క్వశ్చన్స్ అని రిషి చెప్పడంతో ఓకే అని తన రైట్ లెగ్ తీసి ముందుకు వేసిన జాను స్టెప్ ఒక వుడెన్ డెక్ మీద పడింది. ఇంకో 2 స్టెప్స్ ముందుకు వేసిన జానుతో, నవ్ ఓపెన్ జాను అని రిషి చెప్పడంతో అక్కడ సీన్ చూసి జాను ఒక్కసారి షాక్ అయ్యి పట్టలేని సంతోషంతో తన ఫేస్ అంతా బ్రైట్గా వెలిగిపోతుంది. ఒక ఓపెన్ బోట్లో చుట్టూ పాట్స్తో మొక్కలతో నిండిపోయిన గ్రీనరీ, పక్కనే లైట్స్తో ఒక పెద్ద బల్బ్, దాంట్లో జే లెటర్ రావడం చూసి జాను, వావ్ ఇట్స్ అమేజింగ్, సూపర్గా ఉంది అంటూ మరో స్టెప్ ముందుకు వేసింది. అలా తన ఒక్కో అడుగు వేస్తూ ఉంటే జాను అని లెటర్స్ లైట్స్ ఫోకస్లో చాలా గ్రాండ్గా కనిపించాయి. ఆ పక్కనే బ్యూటిఫుల్ ఫ్లవర్ డెకరేషన్తో క్యాండిల్ లైట్స్ పెట్టి డైనింగ్ టేబుల్ రెడీ చేసింది. మూవ్ అవుతున్న ఓపెన్ బోర్డ్లో ఎవ్వరూ లేని ఏకాంతంలో ఆకాశం నుండి పడుతున్న వెన్నెల వెలుగులో ఆ లైట్స్ మధ్య పర్పుల్ కలర్ శారీలో జాను దేవకన్యలా వెలిగిపోతూ ఉంటే, ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత 1 2 3 అంటూ 3 క్లాప్స్ కొట్టగానే జాను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆకాశంలో క్రాకర్స్ పేలుతూ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ జాను అని లైట్స్ చాలా గ్రాండ్గా కనిపించాయి. ఆ చీకట్లో ఆకాశంలో ఒకేసారి తన పేరుతో వచ్చిన లెటర్స్ని చూసి జాను కళ్ళలో హ్యాపీ టీయర్స్ వచ్చాయి. తను హ్యాపీగా రిషి వైపు చూసి, ఐ రియల్లీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ రిషి, రియల్లీ ఐఎమ్ సో సర్ప్రైజ్ టు సీ దిస్ అంటూ రిషిని గట్టిగా హక్ చేసుకొని చిన్న పిల్లల గెంతుతున్న జానుని, వెయిట్ ఇంకా సర్ప్రైజ్ కంప్లీట్ అవ్వలేదు అంటూ రిషి నవ్వుతూ జాను భుజాలు పట్టుకొని ఆపుతూ జాను కళ్ళలోకి ప్రేమగా చూసి తన పాకెట్లో నుండి చిన్న బాక్స్ తీసి, స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ జాను,
అని ఆ చిన్ని బాక్స్ని ఓపెన్ చేసి రిషి మోకాళ్ళపై కూర్చొని బాక్స్లో ఉన్న డైమండ్ రింగ్ జాను ముందుంచాడు. ఆ లైట్స్ వెలుగులో డైమండ్ రింగ్ తళుక్కుమని మెరవడంతో జాను సర్ప్రైజ్ అవుతూ, వాట్ రిషి, డైమండ్ రింగా అని అంది. ఎస్ జాను, నా దృష్టిలో ఇది ఇంకా చాలా చిన్న గిఫ్ట్. నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుండి నా లైఫ్ కలర్ఫుల్గా మారిపోయింది. నువ్వు నా మీద చూపించే ప్రేమకు నేను ఎప్పటికీ బానిసను. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నాకు గుర్తొచ్చే మొదటి పేరు నీదే. నా ఫీలింగ్ ఏదైనా సరే నీతోనే షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నువ్వు ఎప్పుడూ నా కళ్ళ ముందు ఇలానే ఉంటే చాలు, లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతికేస్తాను. ఐ లవ్ యూ జాను అంటూ రింగ్ తీసి ఫింగర్కి పెట్టి జాను చేతిని కిస్ చేశాడు రిషి. రిషి పెదాల స్పర్శ తన చేతికి తగలడంతో ఒక్కసారిగా జాను శరీరంలో ఏదో తెలియని ఫీలింగ్. రిషి తన ప్రేమను అలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే జాను కళ్ళ వెంట కన్నీరు కారుతూనే ఉంది. రిషి పైకి లేచి జాను కన్నీళ్లను తుడుస్తూ, మై డియర్ జాను, ఎందుకు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? నీ కళ్ళలో నేను ఎప్పుడు చూడకూడదు అనుకునేవి ఈ కన్నీళ్ళే. ఏవేవో రీజన్స్తో ఎన్నో ఇయర్స్ నాతో కన్నా వీటితోనే కలిసి ఉన్నావు. నేను వచ్చాక ఇక నీ లైఫ్లో వీటికి చోటు ఉండకూడదు అనుకుంటున్నా. జాను, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఎప్పుడైనా నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగి నువ్వు బాధపడి ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. మనం ఇద్దరం కాదు, ఒక్కరమే. ప్రాణం పోయే వరకు ఇలా ఒక్కటిగానే బ్రతికేద్దాం అంటూ ప్రేమగా హగ్ చేసుకున్న రిషి కౌగిలి జానుకి ఏదో తెలియని ధైర్యం కలిగించడంతో తను ఇంకా ప్రేమగా రిషిని గట్టిగా హత్తుకుంది. సమీరని ఇంటికి తీసుకెళ్ళి చిన్న ఆఫీస్ వర్క్ ఉందంటూ శౌర్య బయటికి వచ్చి వెంటనే మోనా దగ్గరున్న తన మనుషులకు కాల్ చేశాడు. హలో సార్, ఇక్కడ తన గొడవ ఎక్కువైపోతుంది. తను ఒక్క నిమిషం కూడా సైలెంట్గా ఉండట్లేదు. పిచ్చి దానిలా అరుస్తూనే ఉంది. తనని ఏం చేయమంటారు అని అవతల నుండి వాయిస్ వినిపించడంతో, ముందు దాని నోటరికి ప్లాస్టర్ వేసేయండి. తాగడానికి కనీసం వాటర్ కూడా ఇవ్వకండి. నేను చెప్పే వరకు అలా ఆకలితోనే మాడనివ్వండి. అప్పుడు కానీ దానికి బుద్ధి రాదు. బీ కేర్ఫుల్. అది మీ కళ్ళు కప్పి తప్పించుకుందా మీకు నా చేతిలో అదే లాస్ట్ డే అవుతుంది అని గంభీరంగా అన్నాడు శౌర్య. ఎస్ సార్, చాలా కేర్ఫుల్గా చూస్తున్నాం, ఎలాంటి ప్రాబ్లం రానివ్వం అని అవతల వ్యక్తి నమ్మకంగా చెప్పి కాల్ కట్ చేయడంతో వెంటనే కమల్కి కాల్ చేశాడు శౌర్య. శౌర్య కాల్ కోసమే చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్న కమల్ మొబైల్ స్క్రీన్ పైన శౌర్య పేరు కనపడగానే కాల్ లిఫ్ట్ చేసి, హలో శౌర్య అని అనడంతో, కమల్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అంతా ఓకే కదా? ఇప్పుడు ఆది కండిషన్ ఎలా ఉంది అని అడుగుతున్న శౌర్య మాట పూర్తి కాకముందే, హా శౌర్య, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆద్యకి ఎలాంటి ప్రాబ్లం లేదు, తను మాట్లాడుతుంది కూడా. బట్ రికవరీకే కొంచెం టైం పడుతుందని చెప్పారు డాక్టర్. తనకి ఏమవుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను. పెద్ద గండం నుంచి సేవ్ అయినట్టే అని సంతోషంగా చెప్పాడు కమల్. కమల్ ఆద్య కండిషన్ గురించి చెప్పడంతో అప్పటి వరకు శౌర్య మనసులో ఉన్న టెన్షన్ ఒక్కసారిగా ఎగిరిపోయింది. తను రిలాక్స్ అవుతూ గట్టిగా ఊపిరి పీల్చుకొని, థ్యాంక్ గాడ్, ఒకవైపు సమీరకి డెలివరీ టైం దగ్గరికి వస్తుంది. ఈ టైంలో ఆద్యకి ఇలా అవ్వడం రియల్లీ ఐ వాజ్ వెరీ టెన్స్డ్. నౌ ఐ ఫీల్ రిలీవ్డ్. ఇక నువ్వు ఆద్యను జాగ్రత్తగా చూసుకో. శ్రీమంతం టైంకి మీరిద్దరూ ఇక్కడ ఉండాలి. ఇప్పటికే సమీర ఆద్య గురించి అడుగుతూ ఉంది. నేనే విషయాన్ని దాచిపెట్టి తనకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తూ ఉన్నాను. తను ఆద్యతో మాట్లాడాలని చాలాసార్లు అడిగింది. వీలైతే ఒకసారి ఆద్యతో సమీరకి కాల్ చేయిస్తే బెటర్ అని చెప్తున్న శౌర్య మాటలకు కమల్, ఇదంతా ఓకే శౌర్య, నేను చూసుకుంటాను. బట్ మోన పరిస్థితి ఏంటి? దాన్ని ఏం చేద్దాము? ఇంకెప్పుడు అది ఆద్య కంటికి కనిపించకూడదు, అసలు దాని పేరు కూడా వినిపించకూడదు అని కోపంగా అంటున్న కమల్ మాటలు విన్న శౌర్య, పోలీస్ డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను తనకి చెప్పి మోనా పైన కేసు ఫైల్ చేయించి అరెస్ట్ చేస్తాను. అదంతా ఇంకా వాడే చూసుకుంటాడు. యూ డోంట్ వరీ, నీకు ముందే చెప్పాను కదా తనకి రైట్ పనిష్మెంట్ వస్తుంది అని. ఆ విషయాన్ని నాకు వదిలేయమని. ముందు నువ్వు ఆద్యను జాగ్రత్తగా చూసుకో, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు శౌర్య. కమల్తో కాల్ మాట్లాడడం కంప్లీట్ అవ్వగానే శౌర్య వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న తన ఫ్రెండ్కి కాల్ చేసి, హలో వినయ్, దిస్ ఇస్ శౌర్య, హౌ ఆర్ యూ అంటూ నవ్వుతూ పలకరించాడు. హాయ్ శౌర్య, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. ఐఎమ్ గుడ్, హౌ అబౌట్ యూ? చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పటికి నేను గుర్తొచ్చానా అని నవ్వుతూ అడుగుతున్న సిఐ వినయ్ ఒక్కసారిగా ఆగిపోయి, ఏంటి పని అని అనడంతో, వావ్,
పోలీసోడు అనిపించుకున్నావురా, పనుండే కాల్ చేశానని ఇట్టే క్యాచ్ చేసావు చూడు అని గట్టిగా నవ్వుతూ, ఎస్, చిన్న పని కాదు, కాస్త పెద్ద పనే, కానీ చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి అని శౌర్య అనడంతో, ముందు పని ఏంటో చెప్పు, తర్వాత అంతా నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ మై హునా అని వినయ్ నవ్వుతూ నమ్మకంగా చెప్పగానే వెంటనే మోన గురించి జరిగిన ఇన్సిడెంట్ గురించి పిన్ టు పిన్ చెప్పాడు శౌర్య. అదంతా విన్న వినయ్ షాక్ అవుతూ, బాబోయ్, ఇది లేడీ విలన్లా ఉందే, లేడీస్ మరి ఇలా తయారేంట్రా, షీఈ్ వెరీ డేంజరస్, ఇంత పని చేసిన దాన్ని అప్పుడే దాన్ని పోలీసులకు సరెండర్ చేయాల్సింది. ఎప్పుడైనా కూడా ప్రాబ్లం లేదులే, యూ డోంట్ వరీ, అదంతా నేను చూసుకుంటాను, లొకేషన్ పంపించు, ఇప్పుడే వెళ్ళి దాన్ని అరెస్ట్ చేయిస్తాను అని వినయ్ అనడంతో వెంటనే మోన ఉన్న లొకేషన్ని వినయ్కి షేర్ చేశాడు శౌర్య. వినయ్ అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెంటనే పోలీసులని ఆ ప్లేస్కి పంపించాడు. మోన అరవకుండా అప్పటికే తన నోటికి ప్లాస్టర్ వేసేశారు. తను ఎంత గింజుకుంటూ ఉన్నా కూడా కట్లు విప్పుకోలేకపోయింది. తను అలా అరిచి అరిచి నీరసంగా డీలా పడిపోయి చైర్లో అలా కూర్చుని ఉంది. ఇంతలో పోలీస్ కారు వస్తున్న సౌండ్ విని మోన ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మోనాకి సిచ్యువేషన్ అర్థం కావడానికి ఎంతో టైం పట్టలేదు. వస్తుంది పోలీసులే అని తనను కన్ఫర్మ్ చేసుకోగానే తన గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఈ రోజుతో తన చాప్టర్ క్లోజ్ అనే విషయం తనకి అర్థమైపోయి తను ఆ తాడును విడిపించుకోవడానికి చేతులను కాళ్ళను కదుపుతూనే ఉంది. ఆ తాడు చేతులకి చాలా రఫ్గా తగులుతూ ఉండేసరికి అప్పటికే మోనా కాళ్ళు చేతులు ఎర్రగా కమిలిపోయాయి. ఇంతలో పోలీసులు లోపలికి రానే వచ్చారు. మోనాకి కాపలాగా ఉన్నవాళ్ళు తానే అని మోనా వైపు చూపించి పక్కకు జరగగానే పోలీసులు వెంటనే వెళ్ళి తన కట్లు విప్పి తాళ్ళు ఉన్న ప్లేస్లో హ్యాండ్ కఫ్స్ వేసి తనని తీసుకెళ్తూ ఉంటే అదంతా ఎక్స్పెక్ట్ చేయని మోనా గట్టిగా ఏడుస్తూ, ప్లీజ్ లీవ్ మీ అంది. అందులో లేడీ కానిస్టేబుల్ మోన చెంప మీద లాగిపెట్టి ఒక్కటి పీకి, బుద్ధి లేకుండా ఇంకా ఏడుస్తున్నావా, ఇలాంటి పనులు చేసి ఒక ప్రాణం తీయాలని ట్రై చేశావు, అసలు నువ్వు అమ్మాయివేనా, నీలాంటి మరో అమ్మాయిని అంత టార్చర్ పెడతావా, మర్యాదగా నోరు మూసుకొని నడు, లేదంటే ఇక్కడి నుండి విత్ ఆల్ రెస్పెక్ట్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది, ఏది బెటరో నువ్వే డిసైడ్ చేసుకో అని లేడీ కానిస్టేబుల్ కోపంగా అనడంతో, ప్లీజ్ మేడం, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి, లేదంటే నా ఫ్యూచర్ అంతా స్పాయిల్ అయిపోతుంది, ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్గా అడిగింది మోన. కానీ అక్కడ మోన మాటలు వినిపించుకునే వాళ్ళు ఎవ్వరూ లేకపోవడంతో పోలీసులు కామ్గా తనని తీసుకెళ్లి జీప్లో కూర్చోపెట్టారు. మోన ఒక్కొక్క ఛాన్స్ జారిపోతూ ఉండడంతో తను వెంటనే లేడీ కానిస్టేబుల్ వైపు చూస్తూ, చూడండి మేడం, నేను మా లాయర్కి కాల్ చేసుకోవాలి, ప్లీజ్ నా మొబైల్ ఇవ్వండి, కనీసం నన్ను అరెస్ట్ చేస్తున్నారనే విషయం వాళ్ళకి తెలియాలి కదా, మీరు ఇలా రూడ్గా బిహేవ్ చేయడం అస్సలు బాలేదు అని కాస్త కమాండింగ్ టోన్లో అనడంతో, ఏంటే ఊరుకుంటుంటే బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నావు, నోరు మూసుకొని కూర్చో, లేదంటే మ్యాన్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అని లేడీ కానిస్టేబుల్ చాలా కోపంగా లాఠీ ఎత్తి మోనా మీదకి వెళ్ళింది. అది చూసి మోనా ఒక్కసారిగా భయపడిపోయి, నోను మేడం, ఇది నా రిక్వెస్ట్ మాత్రమే, ప్లీజ్ హెల్ప్ మీ, కావాలంటే నేను మిమ్మల్ని తర్వాత చూసుకుంటాను అని స్లో వాయిస్లో అనడంతో, ఓ ఆర్ యూ ట్రైయింగ్ టు బ్రైబ్ మీ, ఇప్పుడు అది తీసుకొని మనం ఇది చెప్పిందంతా వినాలంట, అసలు మా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే అంటూ తన చేతిలో ఉన్న స్టిక్తో మోనా కాళ్ళ మీద ఒక్కటి కొట్టింది ఆ లేడీ కానిస్టేబుల్. మరి ఇప్పుడు మోనా పరిస్థితి ఏమిటి, లైఫ్ లాంగ్ తను జైల్లో ఉండాల్సిందేనా, ఆద్య కమల్ ఇండియా జర్నీ ఎప్పుడు, ఆద్య సత్యమూర్తి గారిని ఫేస్ చేయగలుగుతుందా, తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.